शाखां वन्दे वाल्मीकि। न चामूर्तेन दैवेन मूर्तस्य सहकर्तृता पुंसः सन्दृश्यते काचित् तस्मात् दैवं निरर्थकम्। ఇప్పుడు ఈ అదృష్టం అనే దానికి ఏమైనా నిజంగా అదృష్టం అనే దానికి నేను అర్థం చెప్పాను. శాస్త్రం ప్రకారం అదృష్టము అపూర్వము అనేటివాటికి అర్థం ఏంటి అంటే యజ్ఞ ఫలము అని అర్థం పేరు. కానీ మనం అదృష్టం అనే శబ్దానికి మనం వేరే అర్థంలో వాడుతున్నాము. అసలు దానికి ఏమైనా ఆకృతి ఉందా? ఇప్పుడు యజ్ఞ ఫలానికి ఆకృతి ఉంది, ఏంటది? యజ్ఞ ఫలం అంటే ఏమన్నాము? ఆ యజ్ఞమును నేనే, యజ్ఞ ఫలాన్ని నేనే అన్నారా పరమాత్మ? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది ప్రశ్నలు. గురుగారు, యజ్ఞము నేనే, యజ్ఞ ఫలాన్ని నేనే అన్నారుగా. అంటే ఇప్పుడు యజ్ఞ ఫలానికి ఒక ఆకృతి ఉందిగా, అంటే ఆకృతి అంటే ఆధారం ఒకటి, పరమాత్మే యజ్ఞ ఫలం అని. అలా అదృష్టమే పరమాత్మ అని చెప్పడానికి ఏమైనా ఉందా ఆధారము? ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, అదృష్టమే పరమాత్మ అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా, రుజువులు ఉన్నాయా? లేదు గురుగారు. అందుకేమంటున్నావు ఇప్పుడు? అదృష్టానికి ఆకారం లేదు. నచా అమూర్తైన దైవేన మూర్తస్య సహకర్తృత. మనిషి అనేటువంటి వాడు ఇప్పుడు జీవుడిని ఏమంటున్నాం మనము? పరమాత్మ అంటున్నాం. పరమాత్మ కదా మామూలుగా శాస్త్రంగా. ఇప్పుడు ఈ రెండింటికి సహకర్తృత్వం ఎలా వస్తుంది? నిజంగా మన ఉద్యోగం ఏంటి అంటే జీవ బ్రహ్మణోహో అభేదం కదా ఉద్యోగం అన్నాం. ఇంతకుముందు ఆల్రెడీ అక్కడ ఉద్యోగ శబ్దానికి నిరూపణ చేసాం. అక్కడ జీవ బ్రహ్మణోహో ఐక్యం అనేటువంటిది ఉద్యోగం అని. ఇప్పుడు జీవ బ్రహ్మణోహో ఐక్యం అన్నది ఉద్యోగం అయితే అది దాన్ని మనము ఇప్పుడు అదృష్టం అనేటువంటిది ఎలా మనం చెప్పగలుగుతాం? అదృష్టం అనేటువంటిది పరమాత్మ అని ఎలా చెప్పగలుగుతాం? అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ పరమాత్మే కదండి, ఇది కూడా ఎందుకు కాకూడదు? అంటే ఇది ఎక్కడ ఇమడదు, ఇది కేవలం కల్పితమే. ఇది కల్పితాలు ఏవి కూడా అన్ని అలా అని చెప్పేసి అన్ని పరమాత్మే అన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆ పాలరాతి మందిరాలన్నీ కూడా పరబ్రహ్మే కదండి, అన్ని పరబ్రహ్మే. ఆకాశాత్ పతితంతో యథాగచ్చ సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని ఆ పాలరాతి విగ్రహానికి కూడా నమస్కారం చేసేస్తే అది కూడా కేశవుడికి వెళ్తుంది కదండి. అంటే అలా లేదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఏ అర్చామూర్తిని, ఏ పరబ్రహ్మని ఏ రూపంలో దర్శిస్తే, ఏ రూపంలో ఆరాధిస్తే, ఏ రూపంలో అర్చన చేస్తే మా చెప్పిందో శాస్త్రము, ఆ రూపంలో ఆ అర్చన, దర్శనము, ఆ పూజ ఉపాసన ఇత్యాదులు చేస్తే మాత్రమే ఈ ఫలం వస్తుంది. మరి మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటండి అంటే మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే అక్కడ పరమేశ్వరుడికి రూపం లేదు అని అంటూనే ఆయన పైన ఎక్కడో సాత్వే ఆస్మాన్ పరో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు, పెద్ద గడ్డం పెట్టుకొని ఉన్నాడు అని రూపం మళ్ళీ చెప్తున్నారు వాళ్ళే. ఆయన ఇక్కడ భూమి మీద ఉండలేడు, ఇవన్నీ మాటలు ఉన్నాయి. సరే, అచ్చా అమూర్తైన దైవేన, దైవం అనేటువంటిది, అదృష్టం అనేటువంటిది అమూర్తము. మూర్తస్య సహకర్తృత పుంస సందృశ్యతే కాచిత్ తస్మాత్ దైవం నిరర్థకం. అందుకే అదృష్టం అనేటువంటిది నిష్ప్రయోజనం. అదృష్టం అనేటువంటిది ఎక్కడ వసగదు. మిథోంగాని సమాసాద్య ద్వయోః ఏకైక కర్తృత్వ హస్తాదీనా మదత్వే న దైవేన క్వచిత్ కృతం. ఇప్పుడు ఒక మిథోంగాని సమాసాద్య ద్వయోః ఏకైక కర్తృత,
ఇప్పుడు ఒక చేతికి కలము, ఒక చేతికి ఖడ్గము ఇచ్చామనుకోండి, రెండు ఒకేసారి పని చేయగలవా? చేయలేవు. చేయలేవు. రెండు చేతులతో ఖడ్గాన్ని తిప్పేవాళ్ళు ఉంటారు, రెండు చేతులతో కలంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఓ చేతికి కలము, ఓ చేతికి ఖడ్గము వేస్తే అలా రాస్తూ ఖడ్గం తిప్పేయడం అసాధ్యం. కాబట్టి ఒకవేళ ఎవరికైనా చేతులు లేవు, కాళ్ళు లేవు, రెండు తీసేసామంటే అదృష్టం వాళ్ళ విషయంలో ఏమన్నా స్వయంగా పనిచేస్తుందా? చేతులు లేని వాళ్ళు రాస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కాళ్ళని చేతులుగా చేసుకొని చేస్తున్నారు. అదృష్టం ఏమన్నా అక్కడ దైవం ఏమన్నా రాస్తుంది అక్కడ? లేదు, పురుష ప్రయత్నమే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదృష్టం ఇది ఎందుకు నిరర్థకం, ఇది దీని పట్ల సంపూర్ణంగా మనసు ఎందుకు చంపుకోవాలని ఇంత గట్టిగా ఉపదేశం చేస్తున్నారంటే, మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు ప్రయత్నం చేస్తామండి. ఇక తర్వాత సోమరితనం వల్ల లేదా నిస్సహాయత వల్ల, లేకపోతే మాటికి ప్రయత్నం మాటికి ఓడిపోతున్నాము అనేటువంటి భయం చేతో మనం ఏం చేస్తున్నామంటే నాకు అదృష్టం లేదు అని వదిలేస్తున్నాం. అప్పుడు దైవమే ఏదో ఒక రూపంలో వచ్చి నాకు సహాయం చేయాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న కథ గుర్తు చేసుకుందాం. ఒక ఊర్లో ఒక భక్తుడు ఉండేవాడు, కృష్ణ భక్తుడు. అతను ఎంతటి భక్తుడు అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు కృష్ణుడు వచ్చేవాడు. అంటే కృష్ణుడు ఒకసారి నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను రక్షిస్తాను అని చెప్పేసి అతనికి చెప్పాడు. చాలా బాగుంది. ఒకసారి ఆ ఊర్లో వరదలు వచ్చాయి. వరదలు వస్తూ ఉంటే ఆ ఇంటి ముందు దాకా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, వరద పెద్దగా వస్తుంది, నది చాలా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మేమందరము పైన కొండ మీద ఉన్న ఊరిలోకి అక్కడికి వెళ్ళిపోతున్నాము, మీరు మాతో పాటు రండి అని నన్ను పిలిచారు. నేను రాను, నన్ను సహాయం తీసుకురాక, నన్ను ఆపద వస్తే రక్షించడానికి కృష్ణుడే స్వయంగా వస్తాడు అని కూర్చున్నాడు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఇంకో కొంతమంది వచ్చి పిలిచారు. ఇంట్లో మొత్తం నీళ్ళు వస్తే ఇంటి పైకి వెళ్ళి నిలబడ్డాడు, కానీ మిగతా వాళ్ళు పడవ వేసుకొచ్చారు. మీరు ఒక్కరే మిగిలిపోయారు ఊళ్ళో, మిగతా అందరం వెళ్ళిపోయాము, రండి పడవ ఎక్కండి అని చెప్పి. ఎక్కలేదు ఆయన. ఉధృతమైనటువంటి వరద ప్రవాహంలో ఆయన కొట్టుకుపోయాడు. చివరికి ఆయన వెళ్ళి యమధర్మరాజు ముందు నిలబడి నన్ను ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తానని కృష్ణుడు అన్నాడు, కానీ నా ఆరాధ్య దైవం కృష్ణుడు రాలేదు. ఇప్పుడేమో తీసుకొచ్చి నన్ను నరకంలో పడేశారు. ఎందుకు అంటే, మరణించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడి నుంచే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయిస్తాము అనేది యమధర్మరాజు మాట. కానీ మీరేమనుకుంటున్నారు? కృష్ణుడు రాలేదంటున్నారా? ఎందుకు రాలేదు? మొట్టమొదట్లో వచ్చి మీ పక్కింటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిలిచేట్టుగా చేసింది కృష్ణుడే. తర్వాత ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అది చెప్పేట్టుగా చేసింది కృష్ణుడే. మీరు మేడ మీద ఉన్నప్పుడు పడవతో ఎవడో ఒకరిని పంపించి వాడిని మిమ్మల్ని పిలిచేట్టుగా చేసింది కృష్ణుడే. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దానికి ఏం చేస్తారు అంటే, కృష్ణుడే స్వయంగా ఏదో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని రక్షించడానికి వచ్చినట్టుగా తన్ని రక్షించడానికి వస్తాడు అంటే అది కుదరని పని. అంటే దైవమే ఏదో చేసేస్తుంది. అదృష్టమే నా ఇష్ట దైవ రూపంలో వచ్చి నన్ను రక్షిస్తుంది అని అంటే అది కుదరదు. దేనికైనా పురుష ప్రయత్నమే ముఖ్యం. తర్వాత ఆయన యమధర్మరాజు కూడా అన్నారు, దాని మీరు కృష్ణ ఆజ్ఞని ఉల్లంఘించారు కాబట్టి మీరు నరకంలో ఉండాల్సి వస్తుంది కొన్ని రోజులు. మీరు ఎంత భక్తులైనా సరే తర్వాత ఇక్కడ నరకాన్ని అనుభవించి మీరు మళ్ళీ తర్వాత లోకాలు వెళ్ళేట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తాము అంటే, దైవం అదృష్టం అని అనుకుంటూ కూర్చుంటే, నాకు అదృష్టం తడితే నేను చేస్తాను పని, లేకపోతే నేను చేయను. కొంతమంది ఉంటారు, వాళ్ళ అదృష్టం మీద ఎంత నమ్మకం ఉంటుంది అంటే ఆ లాటరీలు కొంటూనే ఉంటారు. పురుష ప్రయత్నం ఉంది కదండి అంటారు, కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఈజీగా ఎప్పుడో ఒక రోజు నాకు ₹1,00,00,000 వస్తాయి అని. ఇప్పుడు అందుకే ఈశ్వరుడే అన్ని చేస్తున్నాడు కదండి. ఈశ్వరుడే అన్ని చేస్తుంటే మరి జన్మలన్నీ కూడా ఆయనకే ఉండాలి కదండి.
అంటే ఈశ్వరుడు ఏమి చెయ్యట్లేదు అని ముందు నిరూపించాలి కాబట్టి దానికి పెద్ద పీట ఇక్కడ ఇస్తున్నారు. అన్నీ నువ్వే చేశావు, కానీ ఏ భావనతో చెయ్యాలి అనేది ముందు నిరూపిస్తారు. అక్కడ దాకా మనం ఓపిక పడదాం. మనోబుద్ధి వదస్య ఏతద్దైవం నేహ అనుభూయతే ఆగోపాలం కృతప్రాజ్ఞస్తే తేన దైవం అసత్ సదా. ఈ జగత్తులో మహామేధ గోవుల్ని కాసేటువంటి గోపాలుడి దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి, మహామేధావి పండితుడి వరకు, సకల శాస్త్రాలు చదివిన పండితుడి వరకు ఎవరు కూడా అదృష్టాన్ని ప్రత్యక్షం చేసుకోలేరు. కాబట్టి దీనికి ఉనికి లేదు. పృథక్ చేత్ బుద్ధిరన్యోర్థ సైవ చేత్ కాన్యతాతయో కల్పనాయాం ప్రమాణం చేత్ పౌరుషం కిం న కల్ప్యతే. ఒకవేళ కార్యాన్ని, కర్మల్ని ఆచరించేటువంటి బుద్ధి శక్తి, అదృష్టం ఇవి రెండు ఒకటే అన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ అదృష్టాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. రెండు వేరే వేరే అన్నాం అనుకోండి, అప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి బుద్ధి కాకుండా ఇంకొక వస్తువు ఉన్నది అని కల్పించాల్సిన అవసరం లేదు. బుద్ధి అంటే నిశ్చయాత్మకం, కార్యరూపంలో మనసులో వచ్చినటువంటి సంకల్పం ఎప్పుడైతే కార్యరూపంలో చేయడానికి ఏ క్రియనైతే అవలంబిస్తామో అది బుద్ధి శక్తి ద్వారా చేస్తాం. సో బుద్ధియే క్రియల్ని చేస్తుంది, కానీ అదృష్టం ఒకటి ఉంది, దైవం ఒకటి ఉంది అని దాన్ని కల్పించి దానివల్ల ఇవన్నీ పనులు జరుగుతున్నాయని చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాము, హేతు ఏం చెప్తున్నాము అంటే, ఇద్దరు వ్యక్తులు సమాన బుద్ధి గల ఇద్దరు ఒకే ఫలాన్ని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారండి. మరి ఇద్దరు అప్పుడు అలాంటప్పుడు అక్కడ అదృష్టం అనే ఫ్యాక్టర్ ఉంటే ఇద్దరికి ఒకేలాగా అదృష్టం ప్రవర్తింపజేయాలి. అంతే గురుగారు. అంటే ఇప్పుడు అదృష్టం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండాలి కదండి. సరే ప్రయత్నం మీద ఆధారపడింది అని మీరు అన్నారు. ఒకవేళ అదృష్టం అంటే లేదు అని చెప్పకూడదండి, అదృష్టం అనేది ఒకటి ఉన్నది, దాన్ని మనం ఎలా చెప్పుకుందాము అంటే ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. ఎంత ప్రయత్నం ఉంటే దానికి తగ్గట్టు అదృష్టం కూడా వస్తుంది. అదేదో పెన్షన్ ఫండ్ లాంటిదండి. మీరు 12% మీరు వేస్తే గవర్నమెంట్ 12% యాడ్ చేస్తుంది. అలాగే మీది 50% ప్రయత్నం ఉంటే ఇంకో 50% అదృష్టం కలిసి ఫలం వస్తుంది అని అన్నారు అనుకోండి. అంటారా అలా? కొంచెంసేపు అనుకుందాం అలా. అయితే ఇద్దరు సమానంగా ప్రయత్నించిన వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఒకేసారి ఒకే రోజు ఉద్యోగం ప్రారంభం చేసి ఒకే పొజిషన్ లో ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళిద్దరూ వాళ్ళ పిఎఫ్ అమౌంట్ ఎంత వేస్తున్నారో వాళ్ళిద్దరికి చివరిలో పిఎఫ్ సేమ్ వస్తుంది. అంతేనా? అంతే గురుగారు. అలాంటప్పుడు మరి అక్కడ అదృష్టం ఏమొచ్చింది? అక్కడ అదృష్టం లేదు. ఇద్దరు క్రికెటర్స్ అవ్వాలని చెప్పేసి సమాన ప్రయత్నం, ఒక్క నిమిషం అటు ఇటు చేయకుండా కూడా ఇద్దరు సమానంగా ప్రయత్నం చేశారండి. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు. కానీ ఇద్దరు సమాన ఫలాన్ని పొందలేకపోయారుగా. ఇప్పుడు టెండూల్కర్ అదృష్టం అండి, కాంబ్లీ అదృష్టం లేదు అంటారా? అలా లేదు. అప్పుడు దానికి అదృష్టం లేదు, పురాకృత కర్మ అనే చెప్పాలంతే. ఇక్కడ ఫ్యాక్టర్ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉంది కదండి. అంటే బుద్ధి ఆ సమయంలో సరిగ్గా ప్రవర్తింప చేయకుండా ఉండడానికి కారణం పురాకృత కర్మే, కానీ అదృష్ట దురదృష్టాలు లేవు. అవును సార్. మనం మామూలుగా ఏమంటామంటే కాంబ్లీది దురదృష్టం అండి, సచిన్ కున్నంత అదృష్టం లేకపోయింది అంటాం. అలా ఏమీ లేదండి. అది కరెక్ట్ సార్. అంటే మనకి డిసిప్లిన్ అనేది ఉంది కదండి. సచిన్ టెండూల్కర్ డిసిప్లిన్ లో ఉన్నాడు,
కాంబ్లీ ఆ వ్యసనాలు పాలయ్యాడు. ఆ డిసిప్లిన్ లో బుద్ధి ప్రవర్తించడానికి కారణం పురాకృత కర్మే. దానికి డిసిప్లిన్ లో బుద్ధి ప్రవర్తించకపోవడానికి పురాకృత కర్మే, అంతేగాని అదృష్టం అనేది కాదు. ఏమీ చేయకుండా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అదృష్టం కాదు. ఇప్పుడు అదృష్టం అంటే చెట్లు పాములు అనుకుంటాయి అదృష్టం అని. ఆహా ఎండిపోతున్నాను నేను, నీళ్లు వచ్చాయి, వర్షం పడింది, నాకు కావాల్సిన నీళ్లు సమకూరాయి, నా అదృష్టం అని వృక్షం అనుకుంటుంది. అలా అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడేవి వృక్ష సరీసృపాలు మాత్రమే. ఏమనుకోవాలి, వాడి పురాకృతం పుణ్యబలం చేత వాడి బుద్ధి సరిగా ప్రవర్తించిందనాలి. అంటే పురాకృతం అంటే ఇది వరకు చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు ఆ బుద్ధి పనిచేసిందని. అంతే, కానీ అదృష్టం అని చెప్పకూడదు. ఓకే. ఏదో దైవయోగం అంటే మామూలుగా ఎక్కడైనా పురాణాల కథలు ఎక్కడైనా దైవయోగాత్ అని చెప్తారండి. దైవయోగాత్ అని చెప్తారు అక్కడ, కానీ అక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే దైవం అంటే అక్కడ అదృష్టము అని అనుకోకూడదు. అక్కడ పురాకృత కర్మ ఫల యోగాత్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే సంపూర్ణంగా అదృష్టము అనేటువంటి చాప్టరే తీసేసాం మన జీవితం నుంచి. అంటే గురువు గారు ఇక్కడ అదృష్టం అనే ఒకటి ఉంటే అది అందరి మీద సమానంగా పనిచేయాలి కదా గురువు గారు. అంతే కదా. ఇప్పుడు ఒకటి సమానమైన ప్రయత్నం చేసిన ఇద్దరు వేర్వేరు ఫలాలను పొందుతున్నారు అంటే ఆ అదృష్టం అనేది లేదు అని చెప్పొచ్చు, లేదా ఉన్నా కూడా అది సమానంగా ఫలితం ఇవ్వట్లేదని చెప్పాలి. ఇప్పుడు సమానంగా ఫలితం ఇవ్వట్లేదు అంటే సమానంగా ఫలితం ఇవ్వట్లేదు, పక్షపాతం చూపిస్తుంది అంటే అలాంటి అదృష్టం ఉంటే ఏంటి, లేకపోతే అది అర్థం. అవునా? అంతే కదా. ప్రయాణం చేయడానికి జనరల్ టర్మ్స్ లో మామూలుగా అదృష్టం అంటే ఇద్దరు సమానంగా చేసినప్పుడు ఒక ఫలితం ఇంకో ఫలితం వస్తే వీడికి అదృష్టం వాడికి దురదృష్టం అని అంటే ఆ విధంగా బేరీజ్ వేసుకుంటారు. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే అది పురాకృత కర్మ అనే దాన్ని బట్టే ఉంటుంది. అది అదృష్టం కాదు, అతని పురాకృత కర్మ వల్ల అలా ఫలం వేరు ఫలాలు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికి అదృష్టం అని పేరు పెడితే ఇప్పుడు ఇన్ని హేతువులు వచ్చాయి, ఇన్ని లొసుగులు వచ్చాయి దాంట్లో. ఇప్పుడు వీటన్నిటికి జవాబు చెప్పండి మరి. అదృష్టం అంటే ఒకేలాగా, ఇప్పుడు పెన్షన్ ఫండ్ ఉంది, ఒకే రోజు ఇద్దరు ఒకే పొజిషన్ లో ఉద్యోగం మొదలుపెట్టిన వాళ్ళు ఇద్దరు ఒకే పొజిషన్ లో వాళ్ళిద్దరు రిటైర్ అయ్యారు, అప్పుడు వాళ్ళిద్దరికి సమాన పెన్షన్ వచ్చింది. అదృష్టం ఇలా కదండి పనిచేయాలి. ఇద్దరికి సమాన ఫలితాలు ఇచ్చింది అని చెప్పినా కూడా అదృష్టం, అప్పుడు అదృష్టానికి ఉపయోగం ఏముందండి? అప్పుడు అదృష్టం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా గురువు. లేదు, ఇద్దరికి సమానంగా పనిచేయదండి, ఒకడికి మీరేమన్నారు, పురుష ప్రయత్నం ఆధారంగా అదృష్టం ఉంటుంది అన్నారు. అంతే కదండి, ఏం చేయకుండా ఏం ఉండట్లేదండి, మన ప్రయత్నం మనం చేస్తున్నాము, తర్వాత ఇంక వాడు అదృష్టం అని అంటున్నాం. అది కూడా తప్పనే, అది కూడా కరెక్ట్ కాదు. అలా ఇప్పుడు సమాన ప్రయత్నం చేసిన వాడికి సమానంగా అదృష్టం రావాలి కదా. రావాలి కదా. అర్థమైంది. నామూర్తే స్తేన సంగోస్తి నభసేవ వపుష్మతః మూర్తం చ దృశ్యతే లగ్నం తస్మాత్ దైవం న విద్యతే. ఇప్పుడు నిజంగా మనము ఆకాశాన్ని తాకుతాము అని చెప్పగలుగుతామా? porque మాటల్లో ఉందంతే. ఆస్మాన్ కో ఛూయేంగే అని ఎక్కడ తాకగలుగుతామండి ఆకాశాన్ని? ఆకాశం అమూర్త పదార్థం కదా, అవును, అవ్యక్తం కదండి. ఆకాశం అంటేనే అవ్యక్తం. ఇక్కడ ఉంది అని ఇక్కడ లేదు అని చెప్పలేము, అక్కడెక్కడో ఉంది అని కూడా చెప్పలేము. దాన్ని ఎప్పుడు తాకలేము మనం. ఆకాశం ఉంది అని కేవలం అనుమానం చేత మాత్రమే. అది కూడా ఇక్కడ భూమి మీద ఏంటి, శబ్దం ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి, దాని శబ్దం గుణం కాబట్టి ఆకాశం ఉంది అని చెప్పగలుగుతున్నాం అంతే. మీడియం అని.
ఆ, ఆకా ఆకాశానికి గుణం ఏంటి అంటే శబ్దం. కర్ణ చెవు లోపల ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో చెవిలో 3 బోన్స్ ఉంటాయండి. ఏమంటారు దాన్ని? టినిటస్ ఏవో బోన్స్ అంటారు. ఆ మూడిటి మధ్య చిన్న చోటు ఉంటుంది. అక్కడ మనం విన్నటువంటి శబ్దాలు అక్కడ రెజొనేట్ అయ్యి అవి మనం వాటిని అర్థం చేసుకుంటాం. సో మామూలుగా శాస్త్రం ఏముంటుంది అంటే ఆకాశం ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే నువ్వు వినగలుగుతున్నావు కదా, అందుకే ఆకాశం ఉంది అని తెలుసుకోవాలి. మరి చెవిటి వాడికి ఆకాశం లేదా? ఉంది. చెవిటివాడి చెవిలో కూడా రెజొనేట్ అవుతుంది. కాకపోతే వాడికి ఏమైంది అంటే ఆ రెజొనేట్ అయ్యేది తర్వాత మెదడుకి సంకేతాలు పంపితే చిన్న కనెక్షన్ తప్పిపోయింది అంతే, రిసీవ్ కావట్లేదు. అంతేగాని నిజంగా అట్లా ఏం లేదు. కాబట్టి ఆకాశం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే అంటే మొదట్లో మనకు బాగా వినిపిస్తుందండి, ముసలోళ్ళు అవుతూ అవుతూ వినపడలేదు కదా అంటే అది అక్కడ ఆకాశ దోషం కాదు, మేబీ ఆ రెజొనేట్ అవ్వట్లేదేమో. అక్కడ ఆ రెజొనేట్ అవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఆ చిన్న ఎముకలు కదలాలి, శబ్దానికి కదలాలి. ఆ 3 కదిలితే అవి ఆ కదిలే దాన్ని బట్టి మనం ఏ శబ్దం వస్తుంది, ఏం వింటున్నాము, అవన్నీ మనం ప్రాసెస్ చేసుకోగలుగుతాం. దోషం ఉంటే ఆ చిన్ని ఎముకల దోషం ఉంటే ఉంటుందేమో తప్ప ఆకాశ దోషం కాదు అది. కాబట్టి ఆకాశాన్ని మనం ఎలాగైతే అంటే అనుమానం చేత మాత్రమే తెలుసుకోగలుగుతాము. అలాగే సంఘం అనేటువంటిది ఎప్పుడు కూడా 2 మూర్త పదార్థాల మధ్య సంఘం కుదురుతుంది. మూర్త పదార్థాల మధ్య సంఘం ఎప్పుడూ కుదరదు. అందుకోసమనే దైవం అదృష్టం అని చెప్పడం, ఆ అదృష్టంతో మనకు సంఘం ఏర్పడింది అని చెప్పడం అది కుదరని పని. వినియోక్తృభూతానాం అస్త్యన్యచ్చే జగత్రయే శేరతే భూత బృందాని దైవం సర్వం కరిష్యతి. ఇప్పుడు అదృష్టాన్ని ఒకటి కల్పించారనుకోండి, ఇప్పుడు మేమంటున్నాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భూతాలు ఇవన్నీ కూడా ఇంకా పడుకోనిండి, ఇంకా మనుషులు అందరూ పడుకోనిండి ఇంకా హాయిగా, ఇంకా దైవమే పని చేసుకుంటూ వెళ్తుంది. యాక్చువల్లీ మనం ఆ ఎక్స్పెక్టేషన్ కే వెళ్తున్నామండి, అన్ని ఆటోమేటెడ్ అయిపోవాలి, మనం ఏం చేయవలసిన అవసరం లేకుండానే అని. అంటే ప్రస్తుతం టెక్నాలజీ అంటే ఎక్కడన్నా అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్యాక్ ఆఫీస్ వర్క్ ఉందనుకోండి, అవన్నీ మనిషి ప్రయత్నం లేకుండా ఆటోమేట్ అయిపోవాలి, రిపోర్ట్స్ అని ఆటోమేటిక్ వచ్చేయాలనే ప్రయత్నంలోకి వెళ్తున్నారు. ప్రతిదీ కూడా ఇంట్లో బట్టలు ఆటోమేటిక్ గా ఉతకాలి, కానీ ఏదో ఇంతకుముందు బట్టలు నానబెట్టేసి ఏదో మధ్యాహ్న సమయంలో బట్టలు ఉతికేసేవాళ్ళు, ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ చూడాలి, దాంట్లో నీళ్లు ఉన్నాయా లేదా చూడాలి, దాంట్లో డిటర్జెంట్ సరిగ్గా వేసామో చూడాలి, దాంట్లో లింటల్ ఫామ్ అయితే ఏమంటారు దాన్ని, లింటలో లేకపోతే ఏదో ఏమంటారు ఆ దార ముక్కలన్నీ వెళ్ళి ఆ డస్ట్ ఫిల్టర్ లో ఇరుక్కుపోయింది, అది క్లీన్ చేయాలి, నీళ్లు సరిగ్గా వస్తున్నాయి చేయాలి. ఎన్ని పనులు. 10 నిమిషాల్లో బట్టలు ఉతుకునే వాళ్ళము ఇప్పుడు అరగంట మషిన్ తో ఆటోమేట్ అయిపోతాయని చెప్పేసి దాంతో పోరాడుతున్నాం. వాషింగ్ మిషన్ వదిలేసి ఎవరెవరి ఇంట్లో డిష్ వాషర్ ఉందో ఆ డిష్ వాషర్ కథ చూడండి, మొత్తం సగం కడిగి మన దాంట్లో పెడితే గిన్నెలు కడుగుతుంది అది. 90% మనం కడిగితే మిగతా 10% అది కడుగుతుంది. దానికి మనమే కడుక్కోలేమండి మిగతా 10% కూడా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే అదృష్టం మీద డిపెండ్ అయిన మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతిదీ ఆటోమేటిక్ అయిపోవాలి. ఇట్లా మనం ఇట్లా గదిలోకి ఎంటర్ కాగానే స్విచ్ వేస్తే లైట్ వెలగాల్సిన అవసరం కూడా లేదు, మనం ఇట్లా ఎంటర్ కాగానే సెన్సర్ మనల్ని డిటెక్ట్ చేసి లైట్ ఆన్ అయిపోవాలి. అది కూడా నచ్చలేదు. నేనే ఎవడొచ్చినా ఇది ఇప్పుడు ఈ సెన్సర్ ఏమైపోయింది, ఎవడొచ్చినా ఇంట్లో లైట్ ఆన్ అయిపోతుంది కదా, అట్లా కాదు, నేనొస్తేనే నా గదిలోకి నేనొస్తేనే లైట్ ఆన్ అవ్వాలి. దానికి ఫేస్ డిటెక్షన్, ఇంకా మోషన్ డిటెక్టర్ ఒకటే సరిపోలేదు, ఫేస్ డిటెక్షన్, తర్వాత ఇంకా బయోమెట్రిక్ స్కాన్. ఒకడు రీసెంట్ గా ఒకటి ఏదో యాడ్ చూసాను, అమెరికన్ యాడ్ అనుకుంటా, యాడో లేకపోతే చిన్న ఇట్లానే
కామెడీ. వాడి ఇంట్లో అన్ని ఆటోమేటిక్, అలెక్సా స్విచ్ ఆన్, ఇంకా వాడికి నూడిల్స్ కావాలని ఒక ఆర్డర్ వేస్తే చాలు, అది అన్ని ఆటోమేటిక్ గా అన్ని చేసేస్తూ ఉంటుంది. రోబో క్లీనర్ అన్ని వాడి వాయిస్ కమాండ్స్ తో ఊరికే ఇట్లా నడిచిపోతూ ఉంటుంది ఇంట్లో. వాడి ఇంక ఏమి అసలు చేతితో దేన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకనొక రోజు వాడి కర్మగాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. డెంటిస్ట్ వాడి పళ్ళ లేదో ఉందని చెప్పేసి గెలికేసి మత్తు బంధించి పంపించాడు. ఇంకా ఇంటి ముందరకు వచ్చి వాడు వచ్చి అలెక్సా ఓపెన్ ద డోర్ అంటే వాడి వాయిస్ రికగ్నైజ్ చేయలేదు. ఇది చూస్తాను గురువు గారు, ఎక్కడో ఒక ఎక్స్ లో వచ్చింది ఒక వీడియో టైప్. అవును, తీరా ఏదో ఒకటి చేసి వాడు మొత్తానికి వాడి దగ్గర ఏదో కీ ఉండింది, ఆ కీ పెట్టి తీసి లోపలికి వచ్చిన తర్వాత వాడు ఏదో అడిగితే వాడు ఇళ్ళంతా మొత్తం నీళ్లు కొట్టేసింది అది. అంటే వాడు మాట్లాడలేదు కదా, మాట్లాడకపోతే ఆ ఇన్స్ట్రక్షన్స్ రాక అది మిస్లీడ్ చేసి మొత్తం అంతా గందరగోళం సృష్టిస్తుంది. వాడి పక్కింట్లోనే ఒకడు కుటీరం వేసుకుని ఉంటాడు చిన్నగా. వాడు హాయిగా వాడికి ఏం కావాలో తెచ్చుకొని వాడు పని చేసుకుంటూ ఉంటాడు. టెక్నాలజీ అనేది ఇన్కన్వీనియన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ఇబ్బంది పెట్టిన రోజు తెలుస్తుంది. అంటే చెప్పడం ఉద్దేశం ఏంటి అంటే మనం అందరం అదృష్టం మీద డిపెండ్ అయిపోయి మన జీవితాలన్నీ ఆ అదృష్టం చేతిలో మొత్తం సంపూర్ణంగా దాని చేతిలో పెట్టేస్తున్నాం. వాల్-E అని ఒక మూవీ వచ్చింది, ఒక యానిమేటెడ్ మూవీ. దాంట్లో ఏఐ మొత్తం ఫ్యూచర్ జనరేషన్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి మొత్తానికి అది ఎట్లా జనాలు అయిపోతారంటే ఆ ఏఐ చెప్తుంది రెడ్ ఈజ్ ద న్యూ బ్లూ అనగానే అందరూ వెంటనే బట్టలు రెడ్ కలర్ డ్రెస్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అందరూ తిరగడం కూడా ఏం లేదు, అవేవో చిన్నవి కార్ట్ లాగా ఉంటాయి, అవే ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటాయి. ఎక్కడ ఎవరు పరిసరాలు ఏవి చూడడం లేదు, అందరూ స్క్రీన్స్ చూస్తూ ఉన్నారు అంతే. ఇక నడవడము తిరగడము ఏమి లేదు. రెడ్ ఇస్ ద న్యూ బ్లూ అనగానే బటన్ నొక్కగానే వీళ్ళ రెడ్ కలర్ డ్రెస్ అన్ని బ్లూ కలర్ అయిపోయాయి. ఇట్లా జనాలందరూ కూడా ఇంకా ఆటోమేటెడ్ అదృష్టం, ఇంకా అదే అదృష్టం. ఇంకా ఎంత అదృష్టం అంటే మా కాళ్ళున్నాయి, కాళ్ళు నడవడానికి ఉన్నాయి అని మర్చిపోయి అలా ఉంటారు. అవును గురుగారు. ఎంత అదృష్టమో, మనం హైదరాబాద్ లో ఉన్నాము, ఇంటి ముందుకు ఓలా బుక్ చేయగానే ఇంటి ముందుకు వచ్చేస్తుంది ఆటో. అలా ఇంట్లో 4 మెట్లు దిగేసి ఆటోలో కూర్చుంటాం, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి చెప్పేస్తే అక్కడ దాకా వెళ్ళిపోతాం. ఆ మధ్య కొన్ని రోజులు ఓలా నావిగేషన్ సరిగ్గా పనిచేయలేదు. ఈ వీధిలో అడ్రస్ ఇస్తే 3 వీధులు రావాలికి వచ్చేవాడు ఆటో వాడు. 3 వీధులు నడుచుకుంటూ వెళ్ళేప్పటికి అప్పుడు తెలిసింది అందరికి ఈ ఓలా కష్టం ఏంటా అని. అది ఇప్పుడు కూడా రీసెంట్ గా లాస్ట్ సండే ఒక స్విగ్గీ అప్లికేషన్ పనిచేయలేదు గురుగారు, ఎక్కడ హైదరాబాద్ లో. సో వాడు ఎక్కడో అంటే నేను వాసవి నగర్ 6 కార్ఖానాలో పెడితే లొకేషన్ అది 3 కిలోమీటర్ల దూరంలో వచ్చి నేను అక్కడ ఉన్నాను తీసుకోండి అంటున్నాడు సామాన్లు. చచ్చినట్టు మరి ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే డబ్బులు కట్టేసాంగా. సో అందుకోసమే అదృష్టాన్ని నమ్మకూడదండి. దైవేన త్వభియుక్తోహం తత్కరోమి ఈదృశం స్థితం సమాశ్వాసనవాగేశ న దైవం పరమార్థతః. నేను అదృష్టం చేత ప్రేరేపితుడనై పనులన్నీ చేస్తున్నాను, అదృష్ట బలంతోనే అన్ని నడుస్తున్నాయి, అదృష్ట బలంతోనే అన్ని సిద్ధిస్తున్నాయి, ఇవన్నీ ఓదార్పు మాటలు మాత్రమే. నిజంగా అదృష్టం లేనే లేదు. మూఢై ప్రకల్పితం దైవం తత్పరాస్తే క్షయం గతాః ప్రాజ్ఞాస్తు పౌరుషార్థేన పదం ఉత్తమతాం గతాః. మూఢై ప్రకల్పితం దైవం, మూర్ఖుల చేతనే అదృష్టం కల్పించబడుతుంది. చాలా మంది చెప్తారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్ అని. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు కూడా ఎక్కడో ఒకసారి వివోషులై చెప్పేస్తుంటారు నా అదృష్టం అని చెప్పేసి.
అహంకారంతో చెప్పకూడదండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్. అట్లా నాకు దైవము అదృష్టం ఇవన్నిటి మీద నమ్మకం లేదు. అహంకారంతో చెప్పకూడదు. అహంకారంతో చెప్తే మళ్ళీ అవి నమ్మాల్సి వస్తుంది, అవే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అదే జాగ్రత్తగా ఉండాలి కదా గురుగారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పురుష ప్రయత్నం వల్లే మనం చేస్తే అన్ని మనం చేస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా అది తీసుకోవాలి. లేదంటే మనకి అహంకారం కూడా వచ్చేసే ఇది ఉంటది. నాకు తెలిసిన ఒకరు ఉన్నారండి మా బంధువుల్లో. నేను చిన్న ఉన్నప్పుడు మా బంధువుల అబ్బాయి, మా తోడివాడు. వాడికి అంటే వాడు బాగా సంపన్నులు. అప్పట్లోనే వాళ్ళ దగ్గర ప్రీమియర్ పద్మిని కార్ అవన్నీ ఉండేవి. వాళ్ళ చాలా చాలా సంపన్నులు. ఆ, వాడనేవాడు, నా జీవితంలో నేను బస్ ఎక్కను, బస్ ఈస్ ఫర్ మాసెస్, నాట్ ఫర్ మీ అనేవాడు. ఉమ్. చివరికి వాడు ఆర్టీసీలోనే వాడికి ఏదో జనరల్ మేనేజర్ పొజిషన్ వచ్చింది. తప్పకుండా ఎక్కాలి బస్ అయినా. ఇన్స్పెక్షన్ కైనా బస్ ఎక్కాల్సిందే. సో కొన్నిసార్లు మనం అనుకున్నవే అవుతాయండి. కొన్నిసార్లు ఇట్లా మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఏంటంటే దానికి కారణం అహంకారం అవుతుంది. అప్పుడు అంటే అదృష్టాన్ని నమ్మకూడదు, కానీ ఇలా వివేచన చేసి నమ్మకూడదు. అవును కదా, పురుష ప్రయత్నమే ఉన్నది. అదృష్టం అనేది ఇంకేది లేదు. అదృష్టాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఏవైనా సరే ఇప్పుడు అనుభవిస్తున్న ఫలాలకి కేవలం కారణం పురాకృతమైనటువంటి కర్మలే. పూర్వం నేను చేసిన సుకృతాలుంటే దానికి సుఫలం అనుభవిస్తున్నాను, ఒకవేళ దుష్కృతాలుంటే దానికి దుష్ఫలం అనుభవిస్తున్నాను, అంతే. ఆ అనుభవంలోకి సుఫలము దుష్ఫలము వచ్చింది అంటే అది పురాకృతమైనటువంటి సుకృతమో దుష్కృతమే తప్ప ఇంకొకటి కాదు. అదృష్టం ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది అహంకారంతో, ఇది వివేచనతో వచ్చింది. డైరెక్ట్ గా ఏదైనా చెప్పేశాడు అనుకోండి, చాలా మంది అంటే కొన్ని మాటలు అనేటప్పుడు నేను పెళ్లి చేసుకుని నాకు అవన్నీ పెళ్లి ఇవన్నీ మీద నమ్మకం లేదంటారు. తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత పెళ్లి 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 అని ఎంత ప్రాధేయపడి ఎన్ని గుళ్ళు మొక్కుతారో, ఎంత ఇది చేస్తారో, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అదృష్టం అనేటువంటిది లేదండి. వాడికి అంత పెళ్లి కాకపోవడం దురదృష్టం కాదు. వాడు ఒకనాడు పెళ్లిని ఏవగించుకొని అన్నాడుగా, అసహ్యంగా మాట్లాడాడు కాబట్టి వాడికి పెళ్లి అవ్వదు. బట్ పిల్లలు ఎవరైనా పెళ్లి వేసుకుంటారు అని మాట్లాడుతుంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే వివాహం అనేటువంటిది శుభం. చేసుకుంటాను అంటే ఊరికే అవి తమాషగా తీసుకున్నానండి, ఏ చిచ్చి ఏంట్రా పాడు మాటలు అని అనకూడదు. ఏ శూరా ఏ చ విక్రాంత ఏ ప్రాజ్ఞా ఏ చ పండితాః తైస్తైః కిమివ లోకేస్మిన్ వద దైవం ప్రతీక్ష్యతే. శూరులు, పరాక్రమవంతులు, బుద్ధివంతులు, పండితులు వీళ్ళందరూ ఎందుకు దైవం కొరకు ఎదురు చూడాలి? కాలవిద్ధి వినిర్ణీత యస్యాతి చిరజీవిత నచేజ్జీవతి సంచిన్న శిరాస్త తద్దైవం ఉత్తమం. ఇప్పుడు మేము సరే అండి, అదృష్టం అనేటువంటి ఒకటి ఉంది అని అన్నా అనుకోండి, మేము ఇంత చెప్తున్నా మేము నమ్మలేదు. అయితే మేము ఇంకొకటి చెప్తామండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా జ్యోతిష్కుడు, దైవజ్ఞుడు, చిరంజీవ సుఖీ భవ అని అంటే వాడి తల ఊడినా కూడా వాడు ప్రాణాలతో ఉంటే అప్పుడు మేము అదృష్టం ఉంది అని ఒప్పుకుంటాం. కాల విద్ధి వినిర్ణీతం పాండిత్యం యస్య రాఘవ అనధ్యాపిత ఏవాసౌ తగ్నశ్చేద్ దైవం ఉత్తమం. ఒకవేళ జ్యోతిష్కుడు నిర్ణయించాడండి వీడు గొప్ప పండితుడు అవుతాడని, ఇంకా పురుష ప్రయత్నం ఏమీ చేయకుండా వాడు అట్లాగే ఉన్నా కూడా వాడు పండితుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు మేము అదృష్టాన్ని నమ్ముతాం.
ఇతను గొప్ప ప్రవక్త అవుతాడండి. ఇతను తత్వజ్ఞుడు అవుతాడు, ఇతను గొప్ప సన్యాసి అవుతాడు అని చెప్పంగానే సిద్ధార్థుడి తండ్రి తన శాస్త్రమే చదివించకుండా ఏం చేశాడు అంటే ఓ మూర్ఖుడిని తయారు చేశాడంతే. ఒకవేళ ఆ మాటలు విని శాస్త్ర విద్య చేపించి ఉంటే సిద్ధార్థుడి ద్వారా చాలా మంది నిజంగా మోక్షాన్ని పొందుండేవాడు. ఆయన అంతటి గొప్ప యోగంతో పుట్టినటువంటి వాడు. కానీ తన తండ్రి చేసిన పని వల్ల కొన్ని తరాలు 10,000 సంవత్సరాల పాటు ఎన్ని తరాలు అయి ఉంటాయో అన్ని తరాలు నష్టపోయాయి. చెప్తున్నాను రామా విను, ఇంకొక విషయం చెప్తున్నాను. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యథ. విశ్వామిత్రుడు అదృష్టాన్ని దూహూర నుంచి తన్నేసి తన స్వప్రయత్నం చేత పౌరుష ప్రయత్నం చేతనే ఆయన బ్రాహ్మణ్యాన్ని పొందాడు. ఒకవేళ ఆయన అదృష్టాన్ని ఆశ్రయించుంటే ఆయన బ్రాహ్మణ్యాన్ని పొందుండేవాడా? అస్మాభిరపరైరామ పౌరుషైర్ మునితాంగతై పౌరుషేణైవ సంప్రాప్త చిరం గగనగామిత. ఆకాశగమనం అనేటువంటి శక్తి మా చేత పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి వచ్చింది కానీ అదృష్టంగా రాలేదు. ఉత్సాద్య దేవ సంఘాతం చక్రస్త్రిభువనోదరే పౌరుషేణైవ యత్నేన సామ్రాజ్యం దానవేశ్వరాః. రాక్షస రాజులు చాలా మంది, దానవేశ్వరులు చాలా మంది దేవతల్ని ఓడించి వాళ్ళు స్వర్గాధిపత్యాన్ని పొందారంటే వాళ్ళ పురుష ప్రయత్నంతోనే చేశారంతే. వాళ్ళు ఎవరు అదృష్టాన్ని బట్టి చేయలేదు. దేవతలు కూడా స్వర్గాన్ని పొందారు అంటే అది కూడా వాళ్ళ పురుష ప్రయత్నంతోనే. యజ్ఞయాగాదులు సరిగ్గా శాస్త్రవిధిగా యజ్ఞంలో చేయాల్సినటువంటి చిన్న చిన్న పనులు కూడా శాస్త్రానుగుణంగా చేశారు కాబట్టి వాళ్ళు స్వర్గాధిపతులు అయ్యారు. ఎలా పడితే అలా యజ్ఞాన్ని ఆచరించారు కాబట్టి వీళ్ళు పాతాళాది లోకాలకు అధిపతులయ్యారు. ఆలూన శీర్ణమాభోగి జగదాజహ్రు రోజస పౌరుషేణైవ యత్నేన దానవేభ్య సురేశ్వరాః. ఇదే మాట చెప్తున్నాను. దేవతలు కూడా పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించే శత్రువుల్ని వాళ్ళు జయించగలిగారు. రామా పౌరుషయుక్త్యా చ సలిలం ధార్యతే అనయా చిరం కరండికేచారు సదైవం తత్ర కారణం. కొన్ని వెదురు బుట్టలు ఉంటాయండి, అవి ఎంత బాగా అల్లుతారంటే ఆ వెదురు బుట్టల్లో నీళ్లు నిలబడతాయి. అది అదృష్టం కాదు, అది అది పురుష ప్రయత్నమే. భరణాదాన సంరంభ విభ్రమశ్రమ భూమిషు శక్తత దృశ్యతే రామ నదైవస్య ఔషధేరివ. కుటుంబ పోషణము, శత్రురాజ సంహారము, భోగా విలాసాలు, కోపంతో ఇతరులను దండించడము, ఇవన్నీ కూడా పురుష ప్రయత్నంతోనే జరుగుతున్నాయి. మణి మంత్ర ఔషధాలు ఇవన్నీ కూడా అదృష్టం అని అనుకోవచ్చేమో, కాదు, అవి కూడా పురుష ప్రయత్నంతోనే జరుగుతున్నాయి. సకల కారణ కార్య వివర్జితం నిజ వికల్ప వశాదుపకల్పితం త్వమనపేక్ష్య హి దైవం అసన్మయం శ్రేయశుభాశయ పౌరుషముత్తమం. దైవం అదృష్టం గురించి నీవు ఇంకా ఆలోచించకుండా ఉత్తమమైనటువంటి పౌరుషాన్ని మాత్రమే నువ్వు ప్రయత్నించు అని చెప్పి వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశం చేసినట్టుగా అష్టమ సర్గ సంపూర్ణమైనది. ఇప్పుడు రాముడు అంటున్నాడు, రామోవాచ భగవన్ సర్వధర్మజ్ఞ ప్రతిష్ఠా ఫలమాగతం యల్లోకే తద్వద బ్రహ్మన్ దైవం నామ కిముచ్యతే.
మీరేమంటున్నారండి? మీరు ఇంతవరకు నాకు అదృష్టం అనేటువంటిది లేదు, దైవం అనేటువంటిది లేదు అంటున్నారు కదా, మరి ప్రపంచంలో అది ప్రసిద్ధిగా ఎలా వచ్చింది? ఇంత ప్రసిద్ధిగా వచ్చింది, అది ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? లేకుంటే ప్రసిద్ధికి ఎలా వచ్చింది? అది ప్రశ్న కరెక్టే కదండి. అంతే కదా గురుగారు. అంటే ఇప్పుడు మనకి ఇది నమ్మడానికి కూడా ఇంత టైం పడుతుందంటే అది ఎంత బాగా ఇమిడిపోయిందో అర్థమవుతుంది కదా గురుగారు. అప్పుడు దానికి వశిష్ఠుల వారు ఏమి జవాబు చెప్తున్నారో మనం తర్వాతి పాఠంలో చూద్దాం. గురుగారు ఇప్పుడు చెప్పండి. అర్థమైంది అంటే కొంచెం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, ఏదైనా ఫలితం అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది, కానీ దైవం కానీ అదృష్టం మీద కానీ ఏమీ లేదు. అయితే ఇద్దరు వ్యక్తులు కనుక అంటే బాగా కష్టపడినా పురుష ప్రయత్నం చేసినా ఫలితం రాలేదన్నా వచ్చిందన్నా అది పురాకృతం మీద ఆధారపడుతుంది. అంతే. అక్కడ ఫ్యాక్టర్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక పనికి ఫలము అనేటువంటిది ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇప్పుడు పురుష ప్రయత్నము పురాకృతమైనటువంటి కర్మ. ఒకవేళ ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావట్లేదు అంటే వాడు ఏం చేయాలి? సత్కర్మల్ని చేయాలి. విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోయేటప్పటికి వాడు ఏం చేశాడు? విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోయేటప్పటికి ఏం చేశాడు? వెళ్ళి గుళ్ళు అన్ని తిరిగి అన్నదానాలు చేశాడు. మళ్ళీ మహారాజ్ గారి దగ్గరికి ఆయన ఏం చెప్పారంటే, నువ్వు దేవుడు లేడు ఏం లేదు, నేను అదృష్టాన్ని నమ్మను, నేను నా టాలెంట్ నమ్ముతా అన్నాడు. బానే చెప్పాడు, కానీ అది అహంకారంతో చెప్పాడు. కాబట్టి నువ్వు సత్కర్మలు ఆచరించు, నువ్వు టాలెంట్ నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోకు, కానీ అహంకారంతో చెప్పావు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి ఇవన్నీ కర్మలు చేయాలంటే నిలబడి వడ్డించాడండి చాలా చోట్లలో. తానే స్వయంగా నిలబడి, అప్పుడు అహంకారం నశించింది. అప్పుడు ఇంకా వాడిని ఒకసారి ఎవడో అడిగారు, మీరు హనుమాన్జీ భక్తులు అంట కదా, అందుకే ఇంత బాగా ఆడుతున్నారు అంటే, వాడు డు ఐ లుక్ లైక్ ఎ పర్సన్ హూ రూమ్స్ అరౌండ్ టెంపుల్స్ అని అడిగాడు. అదృష్టం అనేటువంటిది లేదు అనుకోవాలి, కానీ అహంకారంతో కాదు, వివేచనతో లేదు అని అనుకోవాలంతే. ఇప్పుడు ఎవడైనా అహంకారంతో లేదు అన్నాడు అనుకోండి, వాడి అహంకారం దాన్ని బద్దలు కొట్టాలి. ఇక్కడ ఈ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ పీపుల్ అని ఉంటది కదా, అంటే ఒక నానుడు ఉంది కదా, ఒక ప్రవర్బ్, అది ఒక సామెత. అంటే ఇప్పుడు ఎలా అనుకోవాలంటే, ఎవరైతే దానికి సమానమైనటువంటి నానుడి మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారంతే. బుద్ధి బలంతో సాహసంతో ఉన్నవాడినే లక్ష్మి వరిస్తుంది అని. బుద్ధి బలం అంటే పురుష, ధైర్యం అంటే బుద్ధి బలం అన్నాగా. నిశ్చయాత్మకమైన ఇదే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని పురుష ప్రయత్నము, దానికి సాహసము ఉంటేనే దాన్ని లక్ష్మి అన్నారు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది మూర్ఖులు చెప్పినటువంటి మాటలు. సరే అండి, ఈరోజు ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ మనం రేపు కలిసినప్పుడు మిగతా మాట్లాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా, సంస్కృతం చింతయామ్యహం. సంస్కృతేన సదా వచ్మి, సంస్కృతాయ చ జీవనం. సంస్కృతాన్మే స్థితం సర్వం, సంస్కృతస్య ప్రతి సదా. సంస్కృతే మే దృఢా భక్తిః, హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.